పాపారావు గారు, రూపాయి బలోపేతం అనేది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్గా కేంద్రం తీసుకుంది. మనం చూసాం గోల్డ్ పే కూడా నిన్న మనం చూస్తే దిగుమతి సుంకం 6 నుంచి 15% మేరకు పెంచడం, రూపాయి ఆదుకునేందుకు ఇది ఒక స్టెప్ అంటూ చెప్పడం ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం రూపాయి బలోపేతం అన్న కాన్సెప్ట్లో టార్గెట్గా తీసుకుంటున్న చర్యలు అనేవి సహేతుకమైన మీరేమంటారు? అంటే ఇక్కడ రూపీ స్ట్రెంత్ అనేది మనకి రూపీకి ఉండే డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా ఏ కరెన్సీకైనా ఇప్పుడు ఉండే బలం దానికి ఉన్న డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే రూపాయికి డిమాండ్ తగ్గుతుంది. ఉదాహరణకి షేర్ మార్కెట్లో షేర్లు అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు. మన మార్కెట్ షేర్ మార్కెట్ గత 2 సంవత్సరాలుగా 2024 సెప్టెంబర్ నుంచి బాగాలేదు. మార్కెట్ డిక్లైన్ అవడంతో ఏమవుతుంది, ఇక్కడ అమ్మేసుకున్నారంటే అమ్మేసుకున్నప్పుడు వాళ్ళకి రూపాయలు వస్తాయి. రూపాయలు ఇచ్చేసి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు రూపాయలు వచ్చినప్పుడు ఆ రూపాయలను మనకి తిరిగి ఇచ్చేసి వాళ్ళ కరెన్సీ వాళ్ళు అడుగుతారు. అంటే ఆ కరెన్సీకి డిమాండ్ వస్తుంది, ఈ కరెన్సీ అట్లా రూపాయి విలువ అనేది పతనం అవుతుంది. ఈ సందర్భంలో ఏమవుతుంది, మనకి విదేశాల నుంచి విపరీతంగా దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం కానీ, ఆయిల్ కానీ, ఫెర్టిలైజర్లు కానీ, వంట నూనెలు కానీ, పప్పు ధాన్యాలు కానీ, ఇట్లాంటివన్నీ మేజర్ దిగుమతులు ఉన్నాయి. ఈ దిగుమతులన్నిటికీ విదేశీ మారక ద్రవ్యం కావాలి. అంటే ఆ విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో డాలర్లో ఇంకో కరెన్సీయో దానికి డిమాండ్ వస్తుంది. అది కావాలి మనకి, దానికి డిమాండ్, అది కొనుక్కోవాల్సి వస్తుంది మనం. దాంతో ఏమవుతుందంటే మార్కెట్లో రూపాయి విలువ అనేది డిక్లైన్ అవుతుంది. ఇప్పుడు మీకు నేను చెప్పిన అన్ని సరుకుల ధరలు మార్కెట్లో భారీగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో క్రూడ్ ఆయిల్ ధర 120 బ్యారెల్కి, అలాగే గోల్డ్ అయితే 3 రెట్లు 4 రెట్లు 2-3 ఏళ్లలో పెరిగింది. పల్సెస్ ధరలు పెరుగుతున్నాయి, ఫెర్టిలైజర్లు మధ్యప్రాచ్యం దీంతో ఫెర్టిలైజర్లు కూడా పెరుగుతున్నాయి. సో ఈ క్రమంలో మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నాం. ఆ ఖర్చు పెట్టే ప్రాసెస్లో ఇప్పుడు మోడీ గారు చెప్పిన దానిలో రూపాయి విలువని కాపాడటంతో పాటుగా ప్రధానమైన అంశంగా ఆయన చెబుతుంది ఏంటంటే విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని కాపాడుకోవాలి, సేవ్ చేసుకోవాలి. అంటే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లుగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇలా విదేశాల నుంచి పెరిగిన ఖరీదుకి దిగుమతులు చేసుకుంటే కొంతకాలానికి మన దగ్గర నిల్వలు ఉండవు, అది ప్రమాదం. కాబట్టి ఏంటంటే దాన్ని సేవ్ చేసుకోవడం కోసం ప్రయత్నంలో ఈ దిగుమతులు తగ్గించాలనేది టైటనింగ్ ద బెల్ట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా గత 10-12 సంవత్సరాల కాలంగా ఎకానమీని ప్రభుత్వం బాగా మిస్హ్యాండిల్ చేసింది. ఎకానమీ మిస్హ్యాండిల్ చేయటం వల్ల ఈరోజు ఏంటంటే మధ్యప్రాచ్య యుద్ధం అనేది ఒక లాస్ట్ స్ట్రా ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది క్యామెల్ లాంటిది. మధ్యప్రాచ్య యుద్ధం వల్ల ఈ సమస్యలు రాలా, మనకున్న సమస్యలు మధ్యప్రాచ్య యుద్ధం వల్ల బయటపడ్డాయి. మధ్యప్రాచ్య యుద్ధానికి ముందు నుంచి కూడా రూపాయి బలహీన పడుతుంది. ఆ సమస్యలన్నీ బయటపడ్డది యుద్ధం వల్ల బయటపడ్డాయి, ఒకసారి బరస్ట్ అయిపోయింది. అంటే మరి ఇప్పుడు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ రూపాయి బలోపేతానికి తోడ్పడతాయా? అంటే ఇవన్నీ కరెక్టే, ఈ చర్యలన్నీ తీసుకోవటం అవసరమయ్యే పరిస్థితికి వచ్చేసాం. గత్యంతరం లేని స్థితికి వచ్చాం, గత్యంతరం లేని స్థితికి వచ్చాం. కానీ దీంతో అసలు బేసిక్గా ఏ సమస్యల వల్ల అయితే ఇక్కడికి వచ్చామో ఆ సమస్యలు పరిష్కారం కావు. ఈ వ్యాధి లక్షణాలకు మందేస్తున్నాం. ఇప్పుడు వ్యాధి వేరే ఉంది. వ్యాధి ఏంటి, ఇండియన్ ఎకానమీలో బలం లేకపోవటం, ఇండియన్ ఎకానమీలో మోడీ గారు పదే రిపీట్ చేస్తున్నటువంటి స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ లేకపోవటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఆ సెల్ఫ్ రిలయన్స్ తెచ్చుకోవడానికి సరైన దారి ఏంటనేది చూసుకోకుండా మనం దాని నుంచి వచ్చిన సమస్యలకు పరిష్కారం అయితే ఎంతకాలం వెతికినా సమస్యలు అలాగే ఉంటుంటాయి. బహుశా స్వావలంబన అనేది మొన్న కూడా అన్నారు కదా, స్వదేశీ వస్తువులు అన్నారు. స్వదేశీ వస్తువులు కొనండి అన్నారు, విదేశీ వస్తువులు తగ్గించుకొని. కానీ కొనడానికి స్వదేశీ వస్తువులు ఏమున్నాయి? అన్నీ ఇప్పుడు కాంపిటీషన్లో చైనా వస్తువులు కానీ ఇతర చాలా చౌకగా దొరుకుతున్నాయి మన వస్తువుల కంటే. అందుకని మనం కొనడానికి స్వదేశీ వస్తువులు లేని పరిస్థితి. మేక్ ఇన్ ఇండియా వచ్చినా స్వదేశీ ఉత్పత్తి గణనీయంగా జరగల. అందుకే మొన్న ఈ మధ్య ఈ చర్యలు చెప్పిన తర్వాతే మోడీ గారు ఈ 2 రోజుల్లోనే ఒక 100 ప్రోడక్ట్స్ ఐడెంటిఫై చేశారు, దేశీయంగా వాటి ఉత్పత్తి ప్రోత్సహించాలని. ఇది ఇప్పుడు చేసేది, ఎప్పుడో జరగాలి ఇవన్నీ. ఏంటంటే చాలా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఈ చర్యలన్నీ చెబుతున్నారు. ఈ కంటి తుడుపు చర్యలుగానే ఉంటాయి. వాళ్ళు మీరు విజయవంతంగా అమలు జరిపిన ఉదాహరణ గోల్డ్ చెబుతారు. గోల్డ్ ఈ రోజు మీరు ఇంత పెంచారు. గోల్డ్ కోసం మనం మాట్లాడదాం సార్ ఎక్స్క్లూజివ్ సెకండ్ పార్ట్ లో. అప్పారావు గారు, ఇప్పుడు పసిడి వెండి పైన దిగుమతి సుంకం 6 నుంచి 15% వరకు పెంచిన పరిస్థితి కనిపిస్తోంది. బంగారంపై ప్రధాని మోదీ ప్రకటన చేసిన తర్వాత బంగారం రేటు పెరుగుతోంది. ఒకవైపు కొనుగోళ్లు కొంత తగ్గాయని కొందరు చెప్తున్నారు. వీటి ఇంపాక్ట్స్ ఏంటి? నిజంగా ప్రధాని మోదీ చెప్పారు కాబట్టి బంగారం కొనుగోలు తగ్గిపోతాయా? ఈ దిగుమతి సుంకం పెంచడం వల్ల ప్రభావం ఎంత? అంటే ఇక్కడ
6% టు 15 అనే దానికంటే కూడా ఇంకా ఐజిఎస్టీ ఉంది. ఇంపోర్ట్ అది కలిపితే అది 3%. ఓకే. అది కలిపితే అంతకుముందు 9% ఉంది, ఇప్పుడు 18%. 18% ట్యాక్స్తో ఇక్కడ మీకు కొనుగోళ్లు తగ్గటం అనేది ఇప్పుడు జరగటం కాదు, పోయిన సంవత్సరం నుంచి కూడా జరుగుతున్నాయి. ఓకే. ఎందుకంటే మీకు ధర విపరీతంగా పెరిగిపోయిన తర్వాత గోల్డ్ రేటు విపరీతంగా పెరిగింది. సార్ విపరీతంగా 2-3 సంవత్సరాల్లో 3 రెట్ల పైన పెరిగింది. ఎప్పుడు చూడండి రికార్డు ధర చూసింది. దానివల్ల కొనుగోళ్లు చేసే శక్తి లేక చాలా మంది లైట్ వెయిట్ జ్యువెలరీ ఏదో కొత్తగా వచ్చింది, లైట్ వెయిట్ జ్యువెలరీని లైట్ జ్యువెలరీ ఏదో అంటున్నారు, దాన్ని లైట్ గోల్డ్ అంటున్నారు ఏదో, దానికి వెళ్తున్నారు. అంటే తక్కువ అమౌంట్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్తో తయారు చేసే జ్యువెలరీ. అలాగే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న ఆభరణాలని దాన్ని మళ్ళీ కరిగించుకొని చేసుకుని మళ్ళీ కొత్తగా చేయించుకుంటున్నారు. ఇట్లా జరుగుతుంది తప్పితే కొత్తగా గోల్డ్ కొనడం అనేది తగ్గింది ఇంత ముందే. అసలు ఆ మాటకు వస్తే మోడీ గారు ఆ మాట అన్న తెల్లారు ఎంత పెరిగింది మార్కెట్, గోల్డ్ ఎంత పెరిగింది, గోల్డ్ ఖరీదు ఎంత, మరి ఏ డిమాండ్ లేకుండా పెరిగిందా పెళ్లి. అందుకని ఏంటంటే భారతీయుల్ని గోల్డ్ని మీరు వేరు చేయలేరు. నేను గుర్తు చేస్తాను మీకు, ఎంత రియాక్షన్ వస్తుందో గోల్డ్ మీదకి పోతే. డిమానిటైజేషన్ అప్పుడు 15 రోజులకు ఒక చర్చ వచ్చింది. డిమానిటైజేషన్ ఎప్పుడు జరిగింది, November 8 ఇప్పుడు జరిగింది, అది 2016లో జరిగిన తర్వాత 15 రోజులకి చర్చ వచ్చిందంటే గోల్డ్ కొంటున్నారు, గోల్డ్ మీదకి వెళ్ళిపోతున్నారు, ఈ కరెన్సీ పాత కరెన్సీ అంతా వాడి 500-1000 రూపాయల నోట్లు వాడి గోల్డ్ కొంటున్నారు అనే దాని మీద గోల్డ్కి సంబంధించి ఒక చర్చ, చిన్న లీక్ వచ్చింది, ఒక చర్చ వచ్చింది. ఏంటంటే మగాళ్ళ దగ్గర 250 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు, ఆడవాళ్ళ దగ్గర 500 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు, కొన్న రిసీట్లు ఉండాలి, ఇట్లా రకరకాల చర్చ వస్తే రోడ్ల మీద ఆడవాళ్ళు రియాక్ట్ అయిన ఆ రోజు మైకులు పెడితే, మన టీవీ ఛానల్స్ పోయి మైకులు పెడితే వాళ్ళెవరు మా చెప్పడానికి, మా ఇంట్లో గోల్డ్ తరతరాలుగా వచ్చే గోల్డ్ గురించి అట్లా ఎదురు తిరిగారు. అది మోడీ చెప్పినా ఎవరు చెప్పినా భారతదేశంలో కల్చరల్గాను ఆడవాళ్ళకి గోల్డ్తో ఉన్న లింక్లో ఎవరు మాట వినరు ఖచ్చితంగా. ఎందుకంటే పైగా పెళ్ళిళ్ళ సీజను. ఇంకోటి దీన్ని మించి ఏంటంటే గోల్డ్లో కూడా చేంజ్ వచ్చింది, గతంలో లాగా లేదు గోల్డ్ ఇప్పుడు. గోల్డ్ గతంలో జ్యువెలరీ కల్చరల్గా. గోల్డ్ ఇంపోర్ట్ తగ్గితే రూపాయికి ఎలా సార్ ఉపయోగం, రూపాయి బలోపేతానికి? అంటే మన డాలర్లు మన దగ్గరే ఉంటాయి కదా, డాలర్ డిమాండ్ తగ్గుద్ది, అప్పుడు రూపాయి డిమాండ్, రూపాయి అనేది కొంచెం బలోపేతంగా ఉంటుంది. అదంతే. ఇక్కడ మీకు ఇంకోటి ఏం జరిగింది, ఇప్పుడు గోల్డ్ ఈ రోజు గోల్డ్ లేకపోతే గోల్డ్ ని జిమ్ రోగర్స్ ఏం చెబుతున్నాడు. నేను కూడా 15 ఏళ్ళ నుంచి నేను మామూలుగానే గోల్డ్ గురించి సపోర్ట్ గా మాట్లాడుతున్నా, గోల్డే పెరుగుద్ది ముందుకాల 15 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నా, ఒక 5-6 ఏళ్ళ నుంచి నేను జిమ్ రోగర్స్ ని ఫాలో అవుతున్నా, గోల్డ్ ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ గా. గోల్డ్ ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ఇన్సూరెన్స్ మీకు అని చెబుతున్నాడు. బతికి బట్ట కట్టాలంటే రాబోయే ప్రపంచ సంక్షోభంలో అంతర్జాతీయంగా ఒక పెద్ద సంక్షోభం వస్తుంది. ఇది నా అభిప్రాయం కూడా, నేను 4-5 పుస్తకాలు కూడా రాసేది దీని మీద. అలాగే జిమ్ రోగర్స్ లాంటి వాళ్ళు చెబుతుంది ఏంటంటే, ఒక పెద్ద సంక్షోభంలో మీరు బతికి బట్ట కట్టాలంటే మెటల్స్ ఉండాలి మీ దగ్గర, సిల్వర్ కానీ గోల్డ్ ఇట్లాంటి మెటల్స్ ఉంటే మీ క్రైసిస్ ని దాటుతారు. అది ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ గా అనుకోకండి. ఇన్సూరెన్స్ లేకుండా ఎలా ఉండమో ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ కంపల్సరీ చేస్తాం మనం అవకాశం ఉంటే. అందుకని ఇన్సూరెన్స్ లాంటిది ఇది. ఈ రోజు రేపు రాబోయే, నేను మళ్ళీ చెబుతున్నాను, రాబోయే కొద్ది నెలల కాలంలో ప్రపంచంలో విపరీతమైన సంక్షోభం వచ్చే పరిస్థితి. ఆ సంక్షోభంలో ముఖ్యంగా అమెరికన్ డాలర్ కనుక పతనం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డాలర్ పతనం అయితే గోల్డ్ పెరుగుదలను ఆపటానికి అసలు సాధ్యం కానంత స్థాయిలో పెరుగుతుంది గోల్డ్. ఇక్కడ మీరు షాపులు మూసేస్తారు కానీ దావుద్ ఇబ్రహీం ఏమి షాపులు పెట్టి అమ్మలా, స్మగ్లింగ్ చేశాడు. 1980s లో స్మగ్లింగ్ ఎందుకు పెరిగింది, ఇంపోర్ట్ డ్యూటీ పెంచిన తర్వాతే, గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచిన తర్వాత దావుద్ ఇబ్రహీం పుట్టుకొచ్చి మాఫియా తయారైంది. దాని నుంచే వచ్చాడు, గోల్డ్ స్మగ్లింగ్ నుంచే దావుద్ ఇబ్రహీము మాఫియా తయారైంది ఆ రోజు. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటివి చేస్తే ఏమవుతుందంటే, మరి ఇప్పటికే మన శంషాబాద్ లో చాలా సార్లు పట్టుకుంటుంటారు గోల్డ్, చాలా ఎయిర్పోర్ట్స్ లో పట్టుకుంటుంటారు. అదే కాదు మనకి సీ కోస్ట్ చాలా పెద్దది, ఎక్కడ ఎలా వస్తుంది గోల్డ్. కాబట్టి ఏంటంటే మీరు షాపులు ఇంకా అందరు జనబాహుల్యం దుబాయ్ గోల్డే అని అంటున్నారు. మరి దుబాయ్ గోల్డ్ అంటే స్మగ్లింగ్ ద్వారా రావాలి కదా. స్మగ్లింగ్ అదే నేను చెబుతుంది, అంటే స్మగ్లింగ్ చాలా విపరీతంగా జరుగుద్ది. మీకు గనక ఈ రకంగా ఇంపోర్ట్ డ్యూటీ కనుక పెరిగిపోతే ఆటోమేటిక్ గా గతంలో జరిగిందే జరుగుద్ది. దావుద్ ఇబ్రహీం పుట్టుకొచ్చిందే గోల్డ్ స్మగ్లింగ్ నుంచి, అతని మాఫియా గ్యాంగులు పుట్టుకొచ్చిందే గోల్డ్ స్మగ్లింగ్ నుంచి. కాబట్టి ఇది మంచిది కాదు, అంటే ఇట్లాంటి ఇది ప్రమాదకరమైనటువంటిలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది దీనివల్ల ఏదో కంట్రోల్ చేయగలం అనుకుంటే పొరపాటు. దీనివల్ల ఏంటంటే ఇల్లీగల్ మీన్స్ పెరిగిపోతాయి. అది